హాయ్ అండి, వెల్కమ్ టు తాజీ డిజైనర్స్. ఇది చూడండి, కంప్యూటర్ వర్క్ చూడండి ఎంత బాగుంది డిజైను. ఇదేంటంటే ఫ్లవర్ చూడండి, కొంచెం స్పెషల్ ఫ్లవర్లో ఉండే వర్క్. ఇది చూడండి ఎలా ఉందో మీకే తెలుస్తుంది. అంటే ఇది నార్మల్గా వచ్చే వర్క్, ఇది నార్మల్ అన్నమాట. ఈ గోల్డ్ కలర్లో ఉంది కదా, లైట్ గోల్డ్ కలర్, ఇది నార్మల్గా ఉండే వర్క్. ఇది నార్మల్ కాదు, ఈ ఫ్లవర్లో వేసింది నార్మల్ కాదు, స్పెషల్ వర్క్. ఇది సొంతంగా మేమే డిజైన్ చేస్తామండి, మా ఆయన డిజైనరు. ఇది మేము ఎక్కడ కొనుక్కొని డిజైన్స్ అవి కొనుక్కుంటారు కదా చాలామంది, మేము అలా కొనుక్కుండేది కాదు, కస్టమైజ్డ్ బ్లౌజ్ అన్నమాట. ఇది మేమే చీరని బట్టి డిజైన్ చేస్తాము, లేదంటే కస్టమర్ ఏదైనా ఫోటో చూపిస్తే ఒకవేళ ఆ ఫోటోని బట్టి కూడా మేము మాకు తగ్గట్లుగా దాంట్లో వర్క్ ఇలా ఇది ఉంది కదా, ఇందులో ఉండే వర్క్ చూడండి, ఇలా మనమే సెట్టింగ్ చేసుకుంటాం. ఇదంతా కంప్యూటర్లో డిజైన్ చేసేసుకొని తర్వాత మనము మిషన్కి వర్క్ ఇచ్చేస్తాము. అట్లా సొంత డిజైన్స్ ఇవన్నీ మావి. ఎక్కడ వేరే వాళ్ళు చేసినటివి కొనుక్కొని మిషన్లో వేసినటివి కాదు, మనమే సొంతంగా డిజైన్ చేసినటివి. చాలామంది అంటూ ఉంటారు, కొంతమంది నేను గమనించినాను, ఏంటంటే కంప్యూటర్ వర్కులు అంత బాగా ఉండవు, మిషన్ ఎంబ్రాయిడింగ్ మాత్రమే బాగుంటుంది అని అంటూ ఉండడం నేను గమనించినాను. కానీ కాదండి, అది మన డిజైనర్ మీద ఆధారపడి ఉంటుంది. కంప్యూటర్ వర్క్ డిజైనర్ ఎలాగ కంప్యూటర్లో డిజైనర్ ఎలా డిజైన్ చేస్తే అలాగ మిషన్ వర్క్ వేసేస్తుందండి. మిషన్ ఏమీ ప్రాబ్లం ఏమి ఉండదు, అది డిజైనర్ మీద ఆధారపడి ఉంటుంది. డిజైనర్ మంచి టెక్నాలజీ పరంగా మంచి టాలెంటెడ్ పర్సన్ డిజైనర్గా ఉంటే ఆ వర్క్ అద్భుతంగా వస్తుందండి. మిషన్ ఎంబ్రాయిడింగ్ కంటే కూడా మించిపోయి వస్తుంది కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్. ఆ విషయము మీరు గమనించాలి. మా వర్క్ ఎలా ఉంది మీరు కూడా ఒక చిన్న కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తాజీ డిజైనర్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఓకే, బాయ్.